హలో ఎవ్రీవన్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు విజన్ మ్యాథ్ అండ్ అబాకస్. క్వశ్చన్లో ఎప్పుడైనా ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ ఎలా కన్వర్ట్ చేయాలి అనేది కొంతమంది పిల్లలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఆ కన్ఫ్యూజన్ పోవడానికి ఈ రీల్ అనమాట. లైక్ 7/5 అని ఇచ్చారనుకోండి, అప్పుడు ఏం చేయాలి? 7/5 అంటే యాక్చువల్గా న్యూమరేటర్ డినామినేటర్లో న్యూమరేటర్ షోస్ యూ హౌ మెనీ పార్ట్స్ వీఆర్ కలరింగ్ ఆర్ వీఆర్ డిస్ట్రిబ్యూటింగ్. లైక్ డినామినేటర్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్, ఇట్ షోస్ యూ టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్. 5 పార్ట్స్లో 7 పార్ట్స్ కలరింగ్ చేయడం పాసిబుల్ అవుతుందా? అవ్వదు కదా. అందుకనే వీటిని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అని అంటాం. ఐడియా ఉంది కదా ప్రాపర్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ ఏంటి, మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఏంటి అని. సో ఇది ఒక ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఈజ్ ఆల్వేస్ మోర్ దాన్ 1, అంటే 1 కంటే ఎక్కువ ఉంటుంది, అంటే ఒక హోల్ నెంబర్ కంటే ఎక్కువ ఉంటుంది అనమాట. సో దీనికి మనం ఏం చేయాలి? 7/5 అంటే కలరింగ్ పార్ట్లోనే చూసుకుంటే లైక్ 5 పార్ట్స్ తీసుకోవాలి. 5 పార్ట్స్ ఉన్నాయి కదా, 5 పార్ట్స్లో 5 పార్ట్స్ కలర్ చేస్తారు. బట్ 7 పార్ట్స్ ఏమంటున్నారు కదా, అప్పుడు ఏం చేయాలి? ఇంకో సేమ్ పీస్ తీసుకోవాలి. సేమ్ ఇలాగే 5 పార్ట్స్ చేయాలి. ఈ 5 పార్ట్స్లో 2 పార్ట్స్ కలర్ చేయాలన్నమాట. ఇది 7/5 అనేది రిప్రజెంట్ చేయడం. ఇదే రిప్రజెంటేషన్ ప్రతి నెంబర్కి చేయాలి అంటే పాసిబుల్ ఉండదు కదా, ఈజీ ఉండదు కదా. లైక్ ఇది ఏమవుతుంది? 1 అంటే కంప్లీట్ సెక్షన్ అయిపోయింది కాబట్టి 1, ఇందులో 2 పార్ట్స్ కవర్ అయ్యాయి అవుట్ ఆఫ్ 5. సో 7/5ని 1 2/5 అని కూడా రాయొచ్చు మనం. కానీ ఇదే ప్రతిదానికి ఇలా డ్రాయింగ్ లాగా చేయాలి అంటే కష్టం అవుతుంది కదా. బిగ్ క్వశ్చన్ ఇచ్చారనుకోండి, లైక్ 74/69 ఇచ్చాడు అనుకోండి, అప్పుడు 69 పార్ట్స్ డ్రా చేసి 74 చేయడం అంటే కష్టం అవుతుంది కదా. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే 69 టేబుల్తో 74ని డివైడ్ చేయండి. 69 1s are 69. ఇప్పుడు ఏం చేస్తాము? నార్మల్గా సబ్ట్రాక్షన్ చేస్తాం కదా. 14 - 9 అంటే 5 వస్తుంది. ఇది ఇలా. అప్పుడు మనం ఏం చేయాలి? దీన్ని 15/69 అని రాస్తామన్నమాట. అర్థమైందా? సో మిక్స్డ్ ఫ్రాక్షన్ని కన్వర్ట్ చేయాలి అంటే డినామినేటర్తో ఇలా డివైడ్ చేయాలి. డివైడ్ చేశాక వచ్చే ఆన్సర్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ లాగా రాయాలి. అదే సేమ్ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చేసి కన్వర్ట్ ఇంటూ ఇంప్రాపర్ అంటారు. అప్పుడు ఏం చేస్తారు? సేమ్ క్వశ్చన్ చూడండి, 1 5/69 అన్నాడు. ఇక్కడ మనం 69 1s are 69 అంటున్నాం కదా. అంటే ఇక్కడ ఈ 2 నెంబర్స్ని మల్టిప్లై చేయాలి. అంటే డినామినేటర్ ఇంటూ హోల్ పార్ట్. లైక్ 69 × 1 ఏం వచ్చినా ఆన్సర్కి 5 అనేది యాడ్ చేస్తాం. ఇక్కడ చూడండి, 69 1s are 69 చేసినప్పుడు 74 - 9 చేసినప్పుడు 5 వచ్చింది కదా. 5 అనేది రిమైండర్ అయ్యింది కదా, అంటే అది లెఫ్ట్ ఓవర్ నంబర్. సో దాన్ని యాడ్ చేసేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది కదా. 69 1s are 69 ప్లస్ 5 ఎంత వస్తుంది? 74 కదా. అప్పుడు 74 డినామినేటర్ 69 ఉంది కాబట్టి 69 రాసేస్తారు. సో ఇలా 74/69 అనేది మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలంటేనేమో ఇలా డివిజన్ చేసి రాసేస్తాము. ఇలా మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు మాత్రం ఈ 2 నెంబర్స్ని మల్టిప్లై చేసి వచ్చే ఆన్సర్కి ఈ నెంబర్ని యాడ్ చేసి రాసేస్తే అది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. అర్థమవుతుంది కదా. సో ఇలా మీకు ఒక క్వశ్చన్ ఇస్తాను, ట్రై చేసి ఆన్సర్ కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. 7 2/9 ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమొస్తుంది అనేది కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ పజిల్స్ కోసం ఫాలో విజన్ మ్యాథ్ అండ్ అబాకస్.